నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడటానికి అలాగే ఈ వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ఈ పీపీపీ మోడ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పీపీపీ మోడ్ అని చెప్పేసి మెడికల్ కాలేజీని ప్రైవేటులు అమ్మేస్తున్నారని చెప్పేసి, అలాగే ప్రైవేట్ కాలేజీలు మొత్తం దోచేసుకుంటున్నారని చెప్పి, కూటమి ప్రభుత్వం దోచేసుకుంటుందని చెప్పేసి పూర్తిగా ఈ లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పేర్నాని గారు రకరకాల ఆందోళన చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు మాటతో మాట్లాడేందుకు గాను దిలీప్ గారు, అలాగే మన అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు, పైగా ఈ వైసీపీ నుంచి ఎవరైనా కౌంటర్ చేస్తే కనుక వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్తూ ఉండే దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈ మెడికల్ కాలేజీ విషయం ఏంటి సార్? అసలు ఈ పీపీపీ మోడ్ అని, లేకపోతే ఈ ప్రభుత్వం ఏదో దోచేస్తుందని చెప్పేసి పేర్నాని గారు అంటున్నారు కదా, దీనికి మీరు ఇచ్చే సమాధానం? అసలు దీనికంటే కూడా ముందు నేను ప్రప్రదంగా మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి ప్రజలకు తెలియని విషయాలు, కొన్ని ముఖ్య విషయాలు చెప్తానండి. ఇక్కడ మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఫస్ట్గా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 350 బెడ్లు కనుక దాటితే ఆ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉపయోగించుకుంటూ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా సరే దాన్ని తీసుకుని మెడికల్ కాలేజ్ పెట్టుకుంటానికి పర్మిషన్ అనేది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానంలో మచిలీపట్నం హాస్పిటల్కి ప్రప్రదంగా కొల్లు రవీంద్ర గారు మంత్రి అయిన తర్వాత ఈ హాస్పిటల్ అప్గ్రేడ్ అయ్యి 360 బెడ్ దాకా వచ్చింది. సో మచిలీపట్నం అనేది మెడికల్ కాలేజీకి పెట్టుకుంటాక ఒక అర్హత సాధించింది మన జనరల్ హాస్పిటల్ తీసుకుని. దానికి తగ్గట్టుగా ఈయన కంటిన్యూగా అప్పటి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారితో ఈయన కంటిన్యూగా టచ్లో ఉంటూ లెటర్లు రాస్తూ ఢిల్లీ నుంచి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఇది ఎప్పుడండి? ఇది 2014-19 మధ్యలో కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్న టైంలోనే ఇక్కడ మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు నాంది పడింది. ఎందుకంటే మన జనరల్ హాస్పిటల్ 360 బెడ్లు పైచీలకు వచ్చింది. ఒక మెడికల్ కాలేజీ అప్పట్లో ఏంటంటే మోడీ ప్రభుత్వం కొత్త నూతన విధానం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో కనుక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలంటే జనరల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఒక 10 ఎకరాలు జనరల్ హాస్పిటల్కి ఉన్న 11 ఎకరాలు చిల్లర కనుక కాలేజ్ బిల్డింగ్స్కి, హాస్టల్స్కి ఉంటే సరిపోతుంది. ఈ 11 ఎకరాలు కూడా దాన్ని ఆనుకుని లేకపోతే విత్ ఇన్ ది 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా పర్వాలేదని చెప్పేసి వాళ్ళు మోడీ గారు ఒక నూతన విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అనుసరించేసి మన ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ మచిలీపట్నం రావడానికి కానీ చూసుకుంటా కానీ జరిగినాయి. ఎన్ఆర్ఐ కాలేజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ని పరిశీలించుకుని ఇక్కడ పెడతాకనే ఏర్పాటు కూడా కొంతవరకు ముందుకు రావడం జరిగింది. ఇలా వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు, పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు చర్చలు నడుస్తూ ఉండగానే ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా నీట్కి వెళ్ళిపోయింది. సో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం నీట్ ద్వారానే అడ్మిషన్లు జరగాలన్నప్పుడు ఈ నీట్ ద్వారా అడ్మిషన్లు జరిగితే ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి లాభదాయకం ఉండదని చెప్పేసి అప్పట్లో వాళ్ళు ఆగిపోయారు. తర్వాత ఈయన ఢిల్లీకి లెటర్ రాయటం, మాకు ఇక్కడ ఫీజిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాయో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మచిలీపట్నం నుంచి ఇక్కడ ఉన్న ఆవశ్యకత, ఇక్కడ ఉన్న ఇది చెప్పడం వల్ల ఏమైంది జరిగిందంటే ఇప్పుడు ఎంపీ గారు అనేటువంటి బాలశౌరి గారు ఆ రోజు వైసీపీలో ఎంపీగా ఉన్నారు. ఆయన కృషి వల్ల మన మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది నాబార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా టేకప్ చేయడం జరిగింది. మొత్తం మీద 3 కాలేజీలు టేకప్ చేయడం జరిగితే పాడేరు, మచిలీపట్నం, ఇంకోటి పిడుగురాళ్ళు సంథింగ్ ఈ కాలేజీని టేకప్ చేస్తే అందులో మచిలీపట్నం ఉంది. సో ఇక్కడ నిధుల లభ్యత కూడా ఇబ్బంది లేకుండా ఆయన చక్కగా సౌకర్యవంతంగా నిధులు ఏర్పాటు చేశారు. తర్వాత జనరల్గా మీరు ఇల్లు కట్టుకోనండి, నేను ఇల్లు కట్టుకోనండి, ఏం చేస్తాం? ఫస్ట్ ఆ ప్రదేశం వెళ్ళి చూస్తాం. ఈ భూమి నిర్మాణానికి పనికొస్తా పనికిరాదా, సాయిల్ టెస్ట్ చేసుకుంటాం. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, దీనికి ఏమైనా ఆటంకాలు వస్తాయా, ఈ నేల ఎలాంటి నేల, ఈ ఎక్కువ కాలం పునాదులుగా ఇది నిర్మాణాలు మన్నిక ఉండాలంటే ఏమి చేయాలని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ అటువంటిది ఏమీ జరగల. ఈయన అనుకుందే తడు ఇక్కడ కట్టాలనుకున్నాడు అంతే. అంటే చుట్టుపక్కల ఆయనకు సంబంధించిన భూములు ఏమైనా ఉన్నాయి? ఆయన అంచుర్లో బెనామీదారులో ఆయన ప్రతి స్కీమ్లోనూ స్కామ్ ఉంటుంది. ఆయన స్కీమ్ వేసాడంటే స్కామ్ లేకుండా ఏమీ జరగదు. ఆయన ప్రజల సౌలభ్యం కోసం ఒక్కడు కూడా ఏం పనిచేయడు, మాటలే తప్ప. దాని నిదర్శనం చెప్పాలి అని అంటే మీరు అనొచ్చు, ఏంటి అని ఇట్లా మాట్లాడతాను. కృష్ణా యూనివర్సిటీ అని మీకు నిదర్శనం. ఓకే, కృష్ణా యూనివర్సిటీని తీసుకెళ్ళి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు?
ఫస్ట్ గూడూరు అనుకుంటారు కదా, గూడూరు దగ్గర. అప్పుడు ఉన్నటువంటి పార్థసారథి గారు, మంత్రి గారు వీళ్ళందరూ కూడా గూడూరులో పెడితే బాగుంటుందండి, అన్ని రకాలుగా మంచి గూడూరు కాకపోతే మచిలీపట్నం దగ్గరలో హైవే మీద తీసుకుని బాగుంటుందంటే కాదని చెప్పి తీసుకెళ్లి ఆ యూనివర్సిటీ ఎదురుగుండా ఉన్నటువంటి విజయవాడ వాళ్ళ చెరువులు అంటారు, సుమారుగా 150 ఎకరాలు 150 ఎకరాల చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా ఈయన అంచెరుల చెరువులే. ఆ చెరువుల్ని ఈయన మాస్టర్ ప్లాన్ లో కమర్షియల్ ఏరియాగా కూడా చూపించాడు. అంత ఇంట్రెస్ట్ ఏంటి, ఎక్కడ కృష్ణా యూనివర్సిటీ దాని ఏరియాని తీసుకొచ్చి ఆ పర్టికులర్ బిట్ని చేపల చెరువుల్ని కమర్షియల్ ఏరియాగా చూపించాడు. ఆయన హయాంలో పంపించినటువంటి మాస్టర్ ప్లాన్ లో అది కమర్షియల్ ఏరియాగా చూపించింది. కావాలంటే మీరైనా సరే అప్పుడు మాస్టర్ ప్లాన్ తీసి చూస్తే కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఈయన పద్ధతి కూడా తన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఈ మెడికల్ కాలేజీని తీసుకెళ్లిపోయి ఆచార్య ఎన్జీ రంగా రీసెర్చ్ స్టేషన్ లో పెట్టడానికి పూనుకున్నాడు. అరే అప్పుడు మేమంతా కూడా అరే దీనికి ఉన్న చరిత్ర చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనకి ఇండియాలో ప్రతి సంవత్సరం ఉప్పు నీరు తగలటం వల్ల ఈ యొక్క పంట నష్టం సుమారుగా 23,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అవును. అందులో ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 700 కోట్లు ఉప్పు నీటి వల్ల పంట నష్టం జరుగుతుంది. కోస్టల్ బెల్ట్ లో ఉండటం వల్ల దీన్ని నివారించడం కోసం ఇండియా వైడ్ గా 6 సెలైన్ రీసెర్చ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. ఒకటి క్యానింగ్ టౌన్ వెస్ట్ బెంగాల్, గోవా, గోస్బా వెస్ట్ బెంగాల్, మచిలీపట్నం, పన్వేల్ మహారాష్ట్ర, పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ ఐలాండ్. దాంట్లో మన మచిలీపట్నం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక్కటే ఉంది. ఏటా ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 600 కోట్ల రూపాయలు తిండి ధాన్యాలు ఈ యొక్క ఉప్పు నీటి వల్ల తగలటం వల్ల నష్టపోతున్నాం మనం. సో దీని నుంచి ఎలా బయటపడాలనే దానికోసం 1964లోనే ఇక్కడ ఈ ఉప్పు నీటి పరిశోధన కేంద్రం, ఉప్పు నీటిలో ఎలా వరి సాగు చేయాలని, దీనివల్ల 10 to 15% ఇంక్రీజ్ అయినాయి. సో ఇక్కడ వచ్చిన వంగడాల వల్ల ఇది ప్రూవ్ అయింది. ఇది 1964 నుంచి ఇక్కడ ప్రాసెస్ చేసుకుంటూ వస్తే ఈ ఎస్టాబ్లిష్మెంట్కి ఎన్నాళ్ళు పట్టింది, సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక సంస్థను తీసుకెళ్లిపోయి నువ్వు నిర్దాక్షిణ్యంగా నీ స్వార్థం కోసం తీసుకెళ్లి రుద్రవరం దగ్గర పడేసావు. ఇక్కడ 26 ఎకరాలతో, ఇక్కడ సుమారుగా 28 ఎకరాల్లో ఎంత ఉంటే అక్కడ నువ్వు కేటాయించింది ఎంత, 16 ఎకరాలు చెల్లరిచ్చావు. తక్కువ భూమి కదా, కాస్ట్ కూడా తక్కువే కదా. కాస్ట్ తక్కువ, అసలు భూమి అది అనువుగాని భూమి, వ్యవసాయ దానికి అక్కడ నీటి వసతి కానీ అది ఇంకా సెలనిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు అక్కడ కనుక రీసెర్చ్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఆ భూమిని రీసెర్చ్కి అనువుగా తయారు చేసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పోతుంది. నిర్దాక్షిణ్యంగా పరిశోధన పనికిరాదు లేదు, అసలు వాళ్ళు ఏమి లేదు అక్కడ. ఇప్పుడు ప్రతి సంవత్సరం 10 to 15% ఇక్కడ ఇంక్రీజ్ అవుతా ఉంది వీళ్ళు చేసిన వంగడాల. అంటే సుమారుగా ప్రతి సంవత్సరం వీళ్ళు లాస్ 600 కోట్లు అనుకుంటే ప్రతి సంవత్సరం 60 కోట్ల రూపాయలు ఈ యొక్క రీసెర్చ్ స్టేషన్ వల్ల మనకు కలిసి వస్తుంది. ఈ గడిచినటువంటి నువ్వు 5 సంవత్సరాల నుంచి అక్కడ లేదు అంటే 300 కోట్ల రూపాయలు ఈ స్టేషన్ ఎత్తేయడం వల్ల మనం నష్టపోయాం. అవును. అంటే నువ్వు తెచ్చిందంతా పోగొట్టిందంత సరే, ఇది ఎట్లా అట్టి పెట్టండి. నువ్వు దీనికి పక్కగా ఇంకొక 26 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసావు, ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు నువ్వు వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ కోసం సుమారుగా 14 కోట్లు 13.81 ఎంతో 14 కోట్ల రూపాయలు నువ్వు ప్రైవేట్ ల్యాండ్ కొని ఇచ్చావు వాళ్ళకి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సాగు క్షేత్రాన్ని తీసుకున్నావు, ప్రైవేట్ ల్యాండ్ కొన్నావు, సుమారుగా వాళ్ళకి 64 ఎకరాలు 65 ఎకరాలు మెడికల్ కాలేజ్ ఇచ్చావు. ఓకే, కానీ దాని ఎదురుగున్న ఉన్నటువంటి రాడార్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ కనుక అంతస్తులు కనుక నిర్మాణం చేస్తే మాకు సిగ్నల్స్ లాగవు కాబట్టి మీరు 3 అంతస్తులు మించి కడతాకి వీల్లేదని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇచ్చారు. మరి అప్పుడే ఆపేస్తుంది కదా. మనకు అక్కడ మా స్కీమ్లో మేము నష్టపోతాం కదా, మాకు కావాల్సింది ఏంటి, స్కీమ్. అది ఎవ్రీ స్కీమ్ దేర్ ఇస్ ఎ స్కామ్. కాబట్టి మా స్కామ్ మేము నష్టపోకూడదు కాబట్టి మొండిగా ఏం పర్లేదు మేము వెళ్ళిపోతాం అని చెప్పి టెండర్లకు వెళ్ళారు. మీరు ఆ టెండర్స్ లో చూస్తే ఆశ్చర్యపోతారు. శాండీ సాయిల్స్ లో ఎక్కడైనా సరే పైల్ ఫౌండేషన్ టెండర్ పిలుస్తారా? పైల్ ఫౌండేషన్ తో టెండర్లు పిలిచారు ఆ బిల్డింగ్ కి. ఇది జనరల్ గా ఒక తాపీ మేస్త్రిని పిలిచి, ఇంజనీర్లు పక్కన పెట్టండి, మచిలీపట్నంలో ఉన్న తాపీ మేస్త్రిని పిలిచి, మచిలీపట్నంలో ఎక్కడన్నా సరే పైల్ ఏంటంటే ఇలా ఆగర్ కోసి భూమిలోకి బుట్టను దింపి ఆ యొక్క పిల్లర్ని కిందకి పెట్టేసి వేస్తాం అన్నమాట. మచిలీపట్నంలో సాధ్య పెడతాం ఏ తాపి చేశారు, కనీసం 4 అడుగులు మించి అలాగ ఆగర్తో కోయలేం, ఎందుకంటే వాటర్ వస్తుంది, ఇసుక పడిపోద్ది. సో ఇక్కడ సాధ్యపడేది కాదు.
ఇక్కడంతా కూడా ఓపెన్ ఫౌండేషన్స్ లేకపోతే రాఫ్ట్ ఫౌండేషన్స్ వేసుకుంటాం. మరీ ఎక్కువ అంతస్తులు వేస్తే రాఫ్ట్ ఫౌండేషన్. ఇట్లాంటి ఏరియాలో నువ్వు ఈ యొక్క ఇంజనీర్లు కలిసి ఏం చేసావు, అక్కడ పైల్ ఫౌండేషన్ టెండర్లు పిలిచావు. పైల్ ఫౌండేషన్ తీరా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే ఆ భూమి నిర్మాణానికి అనువుగా లేదు. సో ఈ ఇచ్చిన ఎస్టిమేట్ పనికిరాదు. దానివల్ల ఏం చేయాల్సి వచ్చింది, 1 మీటర్ పాటు దాంట్లో జిఎస్పి లేయర్ వేశారు. కింద జియోటెక్స్చర్ పరిచి దాని మీద 1 మీటర్ జిఎస్పి లేయర్ గ్రాన్యులర్ సబ్బేస్ ఏర్పాటు చేసి దాని మీద బెడ్ కాంక్రీట్, దాని మీద రాఫ్ట్ వేస్తే ఫౌండేషన్ ఖర్చు అబ్నార్మల్ గా పెరిగిపోయినాయి. పోనీ ఇంత పెరిగిన తర్వాత నువ్వేం చేసావా అంటే 3 అంతస్తుల నుంచి అక్కడ వేయటానికి లేదు. వీళ్ళు ఊరుకోరు. ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి నాశనం చేసి ఈ యొక్క పరిశోధన క్షేత్రాన్ని నాశనం చేసుకున్నావు. నువ్వు సాధించింది ఏంటి? అవును సరే, మీరు అనొచ్చు ఏంటా అందరికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నువ్వు అసలు విమర్శిస్తున్నావు, నువ్వేం చేసేవాడు అండి. ఖచ్చితంగా దీనికి ప్రత్యామ్నాయం ఉంది. ప్రత్యామ్నాయం లేకుండా విమర్శ చేయట్లేదు. పెడన వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్కన మనకు మంచిల కాలువ క్రాస్ అవుతూ ఉంటాం. అవును, ఆ క్రాస్ అయ్యే దాని పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ 5 ఎకరాల 45 సెంట్లు ఉంది, ప్రభుత్వ భూమి. ఇదే యూనివర్సిటీ ఎక్కడ ఉందో అదే యూనివర్సిటీ అక్కడ ఉంది. నీకు ఇక్కడ ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఏదో అక్కడ ఎక్వైర్ చేసుకుంటే నీకు సరిపోయేదే. ఇక్కడ నీకు 3 అంతస్తుల నుంచి పర్మిషన్ లేదు, అక్కడ నీకు 6 అంతస్తులు వేసుకోవచ్చు. తర్వాత ఇంకా కావాలన్నా కూడా అక్కడ భూమి చౌడు భూమి కాదు, అక్కడ మంచి భూమి. తర్వాత ఇక్కడ చౌడు భూములు వరి వంగడాల పరిశోధన క్షేత్రాన్ని నాశనం చేసావు. అక్కడేమో గ్రౌండ్ నట్ కోసం తీసాం, కానీ అక్కడ గ్రౌండ్ నట్ ఏం పరిశోధన చేయట్లే, వరే ఊడుస్తున్నారు. అక్కడ పరిశోధనా కేంద్రానికి పనికిరాని భూమినేమో నువ్వు వదిలేసేసి పరిశోధనా కేంద్రాన్ని నాశనం చేసావు. మరి దీంట్లో మీరు ఆలోచించండి, ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో సుమారుగా 300 కోట్ల రూపాయలు నష్టపోయారు దీని నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల వల్ల పొందే బెనిఫిట్. మరి ఈ 300 కోట్లు నువ్వు నష్టం చేసావు కదా. పోనీ ఇది ఒక ఆస్పెక్ట్, అగ్రికల్చర్ రీసెర్చ్ కోసం వచ్చే డబ్బులు. అంతేగా, ఆ రీసెర్చ్ చేయడం వల్ల వచ్చే ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళు 10 to 15% ఇంప్రూవ్ జరుగుతుంది. ఆ వరి వంగడాల వల్ల డెవలప్ చేస్తుంటారు. పంట యొక్క దిగుబడి 10 నుంచి 15% పెరుగుతుంది. సో ఆ 10 నుంచి 15% మనం నష్టపోతుంది. ఇక్కడ సంవత్సరానికి 600 కోట్లు అనుకుంటే 10 నుంచి 15% పెరుగుతూ ఉంటే, సో ఈ 600 కోట్లు 15% డౌన్ చేసుకున్నా 90 కోట్లు మనం ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. అట్లా చూసుకుంటే మరి 90 నుంచి 60 కోట్లు ఎక్కువ. నేను లోయెస్టే తీసుకున్నాను, 300 కోట్లు నీ వల్ల నష్టపోయావు. ఇదంతా ఒక ఎత్తు. నెక్స్ట్, ఒక ఎమర్జెన్సీ కేసులో కనుక మనం అత్యవసరం, మరి హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీగా అత్యవసరం యాక్సిడెంట్ జరిగి వెళ్తా ఉంటే అక్కడ రైల్వే క్రాసింగ్ ఉంది. అవును, ఆ గేటు పడితే 20 నిమిషాల పాటు తీరు. ఎందుకని మెయిన్ స్టేషన్ అక్కడ ఉండటం వల్ల, మన డెడ్ ఎండ్ స్టేషన్ మెయిన్ స్టేషన్ అవడం వల్ల ఈ యొక్క ట్రైన్ మెయిన్ స్టేషన్ లోకి వెళ్ళి రీచ్ అయ్యేదాకా కూడా ఇక్కడ లాక్ ఓపెన్ కాదు. అప్పుడు పేషెంట్ పరిస్థితి 20 నుంచి 25 నిమిషాల పాటు అక్కడ గేట్లు ఆగి ఉంటుంది. మరి ఈ లోపు పేషెంట్ ప్రాణాలు హరి అంటే, మరి ఇంత అవగాహన రాహిత్యంగా నువ్వేం చేయవు. నువ్వు చాలా తెలియగలడు. వీటన్నిటిని కూడా క్రైటీరియా తీసుకోలేదు వాళ్ళు. అసలు క్రైటీరియా తీసుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఈయన దాడి చేశాడు, ఎదురు దాడి చేసి నువ్వెవడు నాకు చెప్తాక అసలు నేను చెప్పించే అంత ఇంట్రెస్ట్ ఏంటన్నా. నేను పనికిరానటువంటి నిర్మాణానికి పనికిరానటువంటి భూమిలో నిర్మాణాలు చేపట్టి నువ్వేం చేసుకున్నావు. అక్కడ దీని మీద అక్కడ విమర్శలు కూడా కొన్ని వచ్చినాయి. మట్టి పనుల మీద కాకు కూడా అభ్యంతరం తెలిపిందన్నారు. అవునవును, నీ బెనామీ పేరుతో అక్కడ మట్టి తోలకం కాంట్రాక్ట్ చేసావు. సో అది రెండో ఎపిసోడ్ పక్కన పెట్టింది. ప్రైమ్ లొకాలిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే మనకి గుడివాడ వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి హైవే పక్కనే కనుక ఆ 5 ఎకరాలు 40 సెంట్లు తీసుకుని దానికి అనుకుని మరొక 20 ఎకరాలు తీసుకున్నట్టయితే బ్రహ్మాండంగా నువ్వు వర్టికల్ గా బిల్డింగ్స్ కట్టుకున్నాడు, బ్రహ్మాండంగా ఉండేది. ఆ కాలేజీ బిల్డింగ్లు పెరిగాయి. అసలు వాళ్ళ ఊళ్ళోకి వస్తే ఏమున్నాయి కనిపించడానికి, దాని చూసి ఇంకా విస్తరణ కూడా జరిగేది. ఆ ఏరియా పెరిగేది. ఏంటంటే నువ్వేం చేస్తావు, ఆ మడుగు భూముల్లో సెంటు భూముల్లో వాళ్ళందరికి మోసం కలుబులు మాటలు చెప్పి ఆ 22 ఎకరాల్లో తీసుకొచ్చేసి వేయించావు, షెడ్లు వేయించావు. నీ అంచులతో అమ్ముకున్నారు దాన్ని. గజం ఒక్కొక్కరికి ₹1,00,000 నుంచి 50,000, 2 లక్షలు, 5 లక్షల దాకా అమ్ముకున్నారు. ఎక్కడైనా సరే ఇరిగేషన్ మడుగు పారం బోకుల్లో ఎక్కడైనా ఉంటే ఈ నిర్మాణానికి పనికొస్తాయి. అసలు కుంగిపోతాయి ఉంటాయి కదా, ఊరికినే కుంగిపోతాయి. అలాగ నీళ్లు తగలగానే అవన్నీ కుంగిపోతాయి. వాటి అయ్యే పడిపోయినాయి. తర్వాత ప్రభుత్వం ఖాళీ చేయించారు అట్లే. మరి వీళ్ళ లబ్ధారులంతా లబోదీపో కదా. మరి ఇట్లాంటి తప్పుడు విధానాలతో చేయబట్టే నేను ప్రజలు అంత దారుణంగా నేను ఓడించడం జరిగింది. ఇట్లా నువ్వు ప్రతి దాంట్లో కూడా నువ్వు అవినీతి చేసుకుంటూ వెళ్తున్నావు. తర్వాత ఇంకొకటి ఏమన్నాండి, నిన్నగా మొన్న ఆయన ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని చెప్పి నువ్వే
అసలు నాకు షాక్ తిన్నా నేను. దొంగల రాజ్యం అన్నాడు. ఈయనే కదా దొంగ, నువ్వు మచిలీపట్నంలో నువ్వే కదా, నువ్వు ఇంకోటికి అవకాశం నువ్వు ఎట్లా అంటున్నావు అంటున్నా. స్వయంగా నువ్వే ఇచ్చావు, నీ చేత్తో బియ్యం దొంగతనం, బియ్యం పోయినాయి, నా కస్టడీలో బియ్యం పోయినాయి అని చెప్పేసి నువ్వే చెప్పుకున్నావు కదా, ఒప్పుకున్నావు కదా, మేమెవరం కనుక్కోలేదు కదా దాన్ని, నీ అంతటి నువ్వే డిక్లేర్ చేసుకున్నావు. ఇదిగో బాబు, నా గోడౌన్లో ఉన్నటువంటి కస్టడీలో ఉన్నటువంటి గోడౌన్లో పోయింది. ఆ యొక్క అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం ఏంటి, ఆ బియ్యం కనుక పోయినట్టయితే నువ్వే బాధ్యుడివి, క్రిమినల్ కేసు కూడా నువ్వే బాధ్యుడు అని చెప్పి దాంట్లో క్లియర్ అగ్రిమెంట్ ఉంది. నువ్వు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నావు. ఆ అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం నీ మీద క్రిమినల్ కేసు పెడితే గగ్గోలు ఎట్టేసావు, ఊరొదిలి పారిపోయావు, అసలు నీతి వాక్యాలు చెప్పావు, ఆ ఎనుగోదుపేట పోలీస్ స్టేషన్లో మాట్లాడావు. అసలు అబ్బాయి నా బతుకు ఏంటి, అదేంటి ఇదేంటి, అసలు నేను ఇలాగా చేయరాని ఇది ఇబ్బందులు పడ్డా అన్నావు. నీకు తెలీదా వ్యాపారం కండిషన్లు ఏంటో, నీకు తెలీదా? నీ పేరున పెట్టి చేసుకోవచ్చుగా. అవును, ఎందుకు ఇంట్లో ఆడవాళ్ళని పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది కలిగించేట్టు చేసుకుంటావు? నువ్వు ప్రతి దాంట్లో కూడా రేపు ఏదైనా జరిగితే ప్రొటెక్షన్ కోసం, సానుభూతి కోసం, ఎవడైనా ఏంటి రాజకీయాలు అంటే మగవాళ్ళు చూసుకొని ఆడవాళ్ళ తోలికి రావడం ఏంటని అనే సానుభూతి కోసం నువ్వు ఆవిని తెచ్చి ముందుకు పెట్టి చేసుకుంటూ వెళ్ళావు. మరి అదే కాటాలో తప్పు జరిగింది. కాటాలో ఉన్నటువంటి టెక్నికల్ మిస్టేక్స్ వల్ల ఈ బియ్యం తేడాలాడడం జరిగింది అన్నావు. ఓకే, నీ మాటగా వస్తున్నా. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు బియ్యం కూడా అదే కాటా ధర వచ్చింది, బయటకు వెళ్ళేటప్పుడు బియ్యం అదే కాటా ధర బయటకు వెళ్ళినాయి. అంటే 2 కాటాలు ఉన్నాయి అక్కడ? కాదండి, ఒకటే కాట. మరి ఒకటే కాట ఉంటే అప్పుడు ఇన్పుట్ లోపలికి వచ్చినప్పుడు బయటకు తేడా వచ్చింది. సరే, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్, ఇదే గోడౌన్ నీ పక్కన ఉన్నటువంటి సత్య వేర్ హౌస్ ఉంది కదా నీ అత్తగారిది, మరి అందులో సరిపోవటం ఏంటి, నీళ్లు రావటం ఏంటి, అందులో వేరియేషన్ ఏమి లేదా? ఇదే కాటా మీద ఆపరేషన్ జరిగినటువంటి జేఎస్ వేర్ హౌస్ లోనేమో 7,700 బస్తాలు తేడా రావటం, ఇదే కాటాతో వ్యాపారం చేసినటువంటి సత్య వేర్ హౌస్ లో సరిపోవటమా? ఇది ఎక్కడ విచిత్రం అండి. అసలు ఎవరు చెప్తే నమ్మాలి కదా. అది కూడా తేడా ఉండాలి. అయితే మరి అక్కడ తేడా రాలేదు, ఇక్కడ తేడా వచ్చింది. ఏంటి ఇదంతా? అసలు నువ్వే పెద్ద గురివింద గింజలా నీ బుడ్డి కింద నలిపెట్టి కూర్చుని తగుదున మాట రోడ్లు ఎక్కేసేసి అరుస్తావా? దొంగ పారిపోతాను అనడం తప్ప ఏమన్నా అర్థం ఉంది అసలు? దోపిడీ రాజ్యం, దొంగ, నువ్వు దొంగ అయితే ఇంకోటి నువ్వు అడగటం ఏంటి అసలు? పోనీ ఇంకోటి ఎవడన్నా నీ పక్కన ఎవరన్నా అంచులు అంటే పోనీ పోన్లేరా బాబు అనుకోవచ్చు. దొంగ కూర్చుకుని దొంగల రాజ్యం అంటే ఇంకేంటి అసలు? దీనికి ఎన్నిసార్లు నువ్వు ఇది చేసుకుంటావు? నువ్వు మర్చిపోయారనుకుంటే జనం, ప్రజలు గజనీలు కాదు, ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకునే కర్రు కాల్చి వాత పెట్టారు. నువ్వు చేసిన అకృత్యాలు భరించలేక, మీకు అకృత్యాలంటే స్టేట్ బ్యాంక్ వెనకమాల ట్రైనింగ్ సెంటర్ ఉంది, ఆ ట్రైనింగ్ సెంటర్ బ్యాక్ సైడ్ నేను ఒక నైట్ టైం ఫుడ్ కోర్ట్ పెట్టాడు. అవును, ఆ బజార్లో మార్కెట్ యార్డ్ 100 అడుగుల రోడ్లో ఫుడ్ కోర్ట్ పెట్టి అసలు బందర్ డెవలప్ చేస్తాను నేనని చెప్పేసి డప్పాలు పలుకున్నారు. ఆ ఒక్కొక్కరి ఫుడ్ కోర్ట్ కేటాయించడానికి 50,000 నుంచి 2 లక్షలకు అమ్ముకున్నారు. అది కూడా విన్నాము. అసలు అక్కడ జరిగిన అకృత్యాలు కనుక మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. రాత్రి పూట 8:30 తర్వాత 8 గంటల తర్వాత ఫ్యామిలీ, ఆ ఇళ్లలో ఉన్న ఫ్యామిలీ వాళ్ళు అటు వెళ్ళాలంటేనే భయపడిపోయే పరిస్థితి. అవును, తప్పుకునే వాళ్ళు కాదు, తాగేసేసి గంజాయి మొత్తులు ఇష్టం వచ్చిండే. రాత్రి 11:30, 12 నుంచి తాగేసేసినటువంటి బీరు బాటిల్స్, బ్రాందీ బాటిల్స్ వాళ్ళ గుమ్మాల మీద కొడతాం, మూత్ర విసర్జన చేయటం, మల విసర్జనలు చేయటం. అసలు పొద్దున్నకి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, ఇది కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమంటే మాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఇక్కడ కనుక ఉండటం వల్ల మాకు బ్యాంకుకు థ్రెట్ ఉందని చెప్పేసి అప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు స్వయంగా మున్సిపల్ కమిషన్ లెటర్ రాసింది. యథార్థమా కాదా? ఇన్ని జరిగినా కూడా నువ్వు ఏంటి దీనికి మా రొటీన్, మళ్ళీ ప్రతి స్కీము స్కామే. అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలం ఒకటి ఉంది. మా ఊరు ఎవరైనా బడ్డీ కొట్టి పెట్టుకుంటే వాళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటే కనుక సంవత్సరాల తరబడి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు? అక్కడ మేఘాల మీద అంత కనెక్షన్ ఏంటంటే ఆ వెనకమాల 2.5 ఎకరాలు 3 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. అవును, ఉన్న వాళ్ళది ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం మీద కన్నుబడింది. ఇప్పుడు ఇలాంటి ఏర్పాటు కనుక జరిగితే ఎవడు ఖాళీ చేయవచ్చు? ఎవడ వల్ల అయింది? ఖాళీ చేయరు కదా ఎవడు. అప్పుడు ఏం చేస్తే భూమి వెలుగు పడిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు? మనం వెళ్తాం, సరే ఏదో రేటుకి తెగ నమ్ముకుని వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ ఇళ్ళందరూ కూడా భయభ్రాంతులు కూడా అయిపోయి, ఆడవాళ్ళు, పిల్లలు, అసలు అక్కడ ఉన్నటువంటి ఆ బజార్ అంతా కూడా రోజుకొక కొట్టు ఏర్పాటు చేసుకుంటూ వచ్చేసారు. చాలా దూరం వెళ్ళిపోయినాయి. మార్కెట్ యార్డ్ అవతల గేట్ దాకా వెళ్ళిపోయారు. ఎవరు అడుగునే వాళ్ళు లేరు, ఆపే శక్తులు లేరు, పోలీసు లేదు. రాత్రిపూట తాగేసేసి గంజాయి తాగిన నీ బ్యాచ్తో అరాచకం చేసేసారు. అల్లాడిపోయారు ప్రజలు. చివరాఖరికి గౌరవ హైకోర్టు వారు తొలగించుకుని ఆర్డర్ ఇవ్వటం వల్ల
అప్పుడు కూడా నీ కొడుకు అభివృద్ధిని అడ్డుకున్నావు అన్నాడు. నేను ఆ రోజు అన్నా, ఇవాళకి అన్నా, అయ్యా అభివృద్ధి అడ్డుకున్నావు అని నువ్వు బాధపడితే చక్కగా బైపాస్ రోడ్లో నీ అంచెలదో నీ బెనామీదో ఎకరం 70 సెంట్లు ఉంది కదా, మట్టి కూడా తోలుకున్నారు కదా, అవును, దాంట్లో పెట్టండి. అందరం మేము కూడా శుభ్రంగా వచ్చి టిఫిన్ చేస్తాం. ట్రాఫిక్ అడ్డం లేకుండా, ట్రాఫిక్ కూడా అడ్డం ఉండదు. చక్కగా నైట్ ఫుడ్ కోర్ట్ లాగా పెట్టుకోండి బ్రహ్మాండంగా. ఫ్యామిలీస్ ఇటు ఎవరికి ఇబ్బంది ఉండదు. అటు నీ దాంట్లో కొంత పార్కింగ్ పెట్టుకో, వ్యాపారం చేసుకుని ఎవడొద్దన్నాడు. మీ అటు అన్నిటికీ రాత్రులు మట్టులు తోలుకోవాలా, ఫెన్సింగ్లు వేసుకోవాలా, మీరంతా శుభ్రంగా ఉండాలా, ఎదుటి వాళ్ళు మాత్రం పాడైపోవాలా. ఇది కదా నీకు, నువ్వు అరుస్తావా దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వెలుస్తుండే, ఇంతకంటే వేరే ఏం కాదు. ఇది నెక్స్ట్ ఇది పెద్ద పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు కదా కబుర్లు. ఈ పీపీపీ మోడ్ అని చెప్పేసి వీటి మీద పబ్లిక్ ఏదైతే వీళ్ళు కల్పిస్తున్నారో దీని మీద ఏం చెప్తారు అసలు? ఒక చిన్న పెద్ద ఉదాహరణతో నేనేమి చెప్పను అసలు. సింపుల్ లాజిక్, చిన్న ఉదాహరణ. మన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఉంది. సుమారుగా 1,70,00,000 1,80,00,000 బెల్ కంపెనీ మన ఎంపీ బాలశౌరి గారు, అప్పుడు ఎంపీ బాలశౌరి గారు ఒక 15 లక్షలు అక్కడ ఒక సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక ఎంఆర్ఐ స్కాన్ 4,60,00,000తో 4,50,00,000 ఏర్పాటు చేశారు. మరి ఈ రెండింటి యొక్క మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళే కదా. అవును, మరి అవి చక్కగా రన్ అవుతుందిగా. నువ్వు చెప్పింది పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అక్కడ జరిగేది అదే కదా. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ఏర్పాటు చేసినటువంటి మిషన్లని ఆపరేట్ చేసేటువంటి ప్రైవేట్ ఆపరేటర్లు మాత్రం బాగా పనిచేస్తుంది. మరి అదే పని ఇక్కడ జరుగుతుంటే నువ్వు వ్యతిరేకిస్తావండి. సరే, మీరంతా అసలు మాట తిప్పని వీరులు, మడమ తిప్పని వీరులు, అసలు దమ్ము ధైర్యం మీకు బ్రాండ్ అంబాసిడర్ లాగా పెట్టు తిరుగుతారు కదా. మీ దమ్ము ఉంటే కోటి సంతకాలు తీసుకెళ్ళి మోడీకి ఉండేళ్ళి, మీ దమ్ము ఏంటో మీ సత్తా ఏంటో తేలిపోద్ది. అట్టపెట్టలు మూసుకెళ్ళి లోపల ఖాళీ డొల్ల పైన. ఇప్పుడు ఎవడైనా కోటి సంతకం ఉంటే పేపర్లు పుచ్చుకెళ్తాం, అట్టపెట్టలో పెట్టి నువ్వు తీసుకెళ్ళు. కాగితాలు ఉన్నాయో డొల్ల ఎవడో తెలుసు. ఉన్నాయి నీ మాటకే ఉన్నాయి, తీసుకెళ్ళు. ఈ సంతకాలను తీసుకెళ్లి ఢిల్లీకి తీసుకెళ్లి, అయ్యా మోడీ గారు నువ్వు తప్పుడు విధానంలో పరిపాలిస్తున్నావు, నీ పరిపాలన కరెక్ట్ కాదని చెప్పేసి మీ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇచ్చిరమ్మనండి. మీరంతా వెళ్ళి అట్నుంచి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని ఈ కోటి సంతకాలు పెట్టుకుని మీరు ఒక దీన్ని కార్గో ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోయి ఢిల్లీలో వెళ్ళి మోడీ గారికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, మన విధానం కరెక్ట్ కాదు, దీనివల్ల నష్టాలు జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే. భారతదేశంలో అన్ని చోట్ల, మన ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదే. అవును, తర్వాత వేలాది కోట్లు పెట్టి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం చూస్తున్నాం. ఇప్పుడు శానిటేషన్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసినప్పుడు లేని జవాబుదారితనం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత జవాబుదారితనం చూస్తుంటే వేరియేషన్ ఎంత స్పష్టంగా కనిపిస్తుంది మనకి. అడగలుగుతున్నాం ఏంటని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ నిలదీసి అటు బిల్లు కట్ చేయడమో దేనికో ఉంటుంది. మరి గతంలో ప్రభుత్వం మనం మేనేజ్ చేసినప్పుడు ఏ శానిటేషన్ వర్కర్ అయినా సరే, ఏ శానిటేషన్ సూపర్ అయినా సరే, మనం అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వచ్చాయో మనం తెలుసు అవన్నీ కూడా. సో అలాగా మెరుగైన ఫలితాలు రావట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయం కింద ఇలా తీసుకున్నారు. సో ఇందులో కొంత ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రెండింటిలో బేరే చేసుకుని ఏది ఎక్కువ ఫలితాన్ని బాగుంటుందని చెప్పి చూసుకున్నప్పుడు ఈ యొక్క పీపీపీ మోడ్లో ఎక్కువగా మనం చేయడానికి బాగుంటుందని ఉద్దేశం తీసుకున్నాం. అట్లాగే నువ్వేమి ఖర్చు దుబారా చేశారు అన్నారు, వీళ్ళు దుబారా చేయలేదు. అసలు వీళ్ళ యొక్క దుబారాకి చెప్పాలి అంటే ఉదాహరణ చెప్తానండి మీకు. వీళ్ళు 2023లో ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి విగ్రహం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాం కోసం ఒక 11,80,000 రూపాయలు 9 అడుగుల కాంస్య విగ్రహం పెడతాకి మచిలీపట్నంలో అనుమతి ఇచ్చారు. అక్కడ దాంట్లో ఏం రాశారు? In view of the inauguration of medical college at Machilipatnam by Honorable Chief Minister in the month of July 2023, decision was taken to install Dr. YSR standing statue. Who was taken? తెలియదు. ఇక్కడ రాయలే వాళ్ళు. ఎవరు తీసుకున్నా అనేది లేదు ఇక్కడ. లేకుండానే అప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఒక మెమో తీసేసి వీళ్ళు ప్రాజెక్ట్ పిఎంసీ అంట, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీలో అప్రూవల్ ఇచ్చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారు? ఆ మచిలీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏర్పాటులో ఆయన కృషి ఏమైనా ఉందా? ఏమి పాత్ర ఉందని చెప్పేసి నీ ఏ జాగీర్ లాగా తీసుకొచ్చి మా అందరు సొమ్ము, ట్యాక్స్ కట్టిన సొమ్ము. అసలు మెడికల్ కాలేజెస్ లో ఈ పొలిటీషియన్స్ సంబంధించిన విగ్రహాలు పెట్టొచ్చా? మెడికల్ కాలేజీలో కనుక విగ్రహాలు పెట్టదలుచుకుంటే ఒక సైంటిస్ట్ కానీ డాక్టర్స్ కానీ విగ్రహాలు పెట్టమని చెప్పేసి ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇన్ కేసు మీరు కనుక పెట్టదలుచుకున్నట్టయితే మీ యొక్క సొంత ఖర్చులతో పెట్టుకోవాలి తప్ప ప్రభుత్వ డబ్బులతో
పెట్టుకుంటాక లేదు. అవును కదా. 11,80,000 కాంస్య విగ్రహానికి, దాని కింద సివిల్ వర్క్ చేయడానికి 10 లక్షల రూపాయలు. రమారమి ఇది- 21,80,000 రూపాయలు రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టడం కోసం ఖర్చు పెట్టేవే. మరి దీన్ని ఏమంటారు? Waste కదా. ఇది వృధా ఖర్చు కదా. ఏం పని ఈయన ఏదైనా ఇతోధికంగా ఎక్కడైనా కృషి చేశాడా? ఈ ప్రభుత్వం ఇప్పుడు నువ్వు ఈయన పాత్ర ఏమైనా ఉందా ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాట్లో? కానీ దీంట్లో ఈయన పాత్ర ఎక్కడేమి లేదే. ఎలక్షన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఏం చేశారంటే మన బడ్జెట్ సాల్తలేదని చెప్పి కొన్ని ఫ్లోర్లు హైట్ తగ్గించారండి. వీళ్ళు ఏం చేశారంటే అంటే బడ్జెట్ సాల్తలేదని ఎప్పుడైతే ఈ ఫౌండేషన్ కాస్ట్ పెరిగిందో తర్వాత జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ పెరిగింది. వీటన్నిటి వల్ల ఏం జరిగిందంటే 550 కోట్ల ప్రాజెక్టు కాస్త ఇవాళ 660 కోట్ల దాకా రీచ్ అయింది అది. సో దీన్ని మళ్ళీ కొల్లు రవీంద్ర గారు దీన్ని కొత్త ఎస్టిమేట్లు తయారు చేయించుకుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ద్వారా మళ్ళీ తిరిగి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? డబ్బులు లేవురా బాబు, దీనికి 350 కోట్లకే దీన్ని యాక్చువల్ గా వీళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వం రాగానే ఏం చేశారు? అమరావతిలో ఒక కిటికీ కూడా ఏదో ఆపిచ్చేసారు. మరి ఈ ప్రభుత్వం కూడా టాపితే ఏమైంది? ఈ మెడికల్ కాలేజ్ లేదే, వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేవి కాబట్టి దీన్ని ఆపకూడదని చెప్పేసి కదా. వాళ్ళు ఆపినట్టు వీళ్ళు చేయలేదు కదా, చేయలేదుగా. వీళ్ళు కంటిన్యూ చేయడానికి ఇంకా మళ్ళీ నిధులు తెచ్చి మరి దీన్ని కంటిన్యూ చేస్తూ దీనికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈయన ఎస్టాబ్లిష్ చేసిన కాలేజీలో 3-4 నాకు అంత గుర్తులేదు, ఓపెన్ అయిన క్లాస్. సో మిగిలిన కాలేజీలు ఎక్కడ రాలేదు కదా. సో మనకి ఇప్పుడేంటి పర్మిషన్ ఉండి కాలేజీలు పెట్టుకుంటాకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి. 10 సంవత్సరం వచ్చేటువంటి కాలేజీకి 100-150 సీట్లు కోల్పోతున్నాం కదా. అంటే మనం ఈ 10 కాలేజీల మీద సుమారుగా 9-10 కాలేజీల మీద సంవత్సరానికి వచ్చేటప్పుడు 100 సీట్లు అనుకుంటే 900 సీట్లు 1000 మంది డాక్టర్లు కోల్పోతున్నాం కదా. ఈ 1000 మంది డాక్టర్లు మనం కట్టి ప్రభుత్వం కనుక కట్టి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మరింత సమయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో దానికంటే ప్రైవేట్ మోడ్లో కనుక దీన్ని తీసుకెళ్తే ఈ 1000 మంది డాక్టర్లు త్వరితగతిన ప్రజలకి సేవ చేయడానికి కానీ అందుబాటులోకి వస్తారు. నువ్వున్నప్పుడు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకుని అయ్యే అమ్మకమేగా. ఇప్పుడు వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలన్నా కూడా నీ హయాంలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కింద పెట్టావు, దానికి పేమెంట్ సీటే. ఇక్కడ అదే పరిస్థితి. ఓన్లీ ఏంటి అంటే కాలేజీ మేనేజ్మెంట్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్ లో జరుగుతుంది. దానికి నువ్వు చెలవల పలవలుగా అనమాట వెళ్ళరా, ఢిల్లీ వెళ్ళరా, పో మోడీ గారి దగ్గరికి వెళ్ళరా, మోడీ గారి నీ విధానం తప్పని చెప్పు, నీ దమ్ముంటే. అక్కడే ఉండదు, ఊరిని ఎవడో చోటకి వెళ్ళిపోయి నువ్వు బీరాలు పలకుండా నువ్వు ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక సాక్ కోసం ఎత్తుకుని తప్ప దానివల్ల ఎంతమందికి తెలుసు? నేను నీ మీటింగ్కి వచ్చి అటెండ్ అయినటువంటి వాళ్ళే చెప్పి మాకేం తెలియదని రమ్మంటే వచ్చేవాడినా. మరి దాన్ని బట్టి అర్థమవుతుంది కదా నువ్వు ఎంత ఎడ్యుకేట్ చేసి తీసుకొచ్చావు, లేకపోతే ఏంటి ఈ విధానం ఏంటి, ఎంతమందికి తెలుసు? నువ్వేదో నుంచున్నావు, సంతకం పెట్టి అన్నావు, పెట్టినోడు పెట్టాడు, ఆ పెట్టినటువంటి సంతకాలు నీకు పెట్టిన వాళ్ళందరినీ నువ్వు ఫోటోలు తీసావు కదా. నువ్వు సంతకం పెట్టిన ఒక్కడ కూడా వదల 10 ఫోటోలు తీసావు, చూచు వాళ్ళేగా నీ దగ్గర పెట్టింది. మరి నీకు 160,000 ఎక్కడి నుంచి వచ్చారు? 60,000 ఫోటోలు తీపిచ్చు. రైతు బజార్ దగ్గర నుంచున్నావు, డింగ్ మంట ఫోటోలు లాగావు. ఎవడన్నా తెలుగుదేశం వాడు వెళ్తున్నా కూడా ఆడి శీలం చెడగొడతా భుజం వచ్చేసి వాటేసుకున్నావు, అవుతాడు నువ్వు ఫోటో తీసావు. మరి ప్రతి ఒక్కరిని ఫోటోలు తీసుకున్నావు కదా. చర్చిల ముందు, ప్రార్థనా స్థలాల ముందు కూర్చున్నావు, టీ స్టాల్ దగ్గర కూర్చున్నావు, ప్రతి వాళ్ళతో ఫోటోలు తీసుకున్నావు. నువ్వు ప్రతి దాన్ని కూడా మరి ఫోటో తీసినప్పుడు నీకు చూపించాలిగా. నీ 60,000 ఫోటోలు నీ అంచులు ఫేస్బుక్లోనే, నీ ఫేస్బుక్లోనే ఫోటోలు రావాలిగా. ఎవరెవరు 60,000 పెట్టారు నువ్వు? ఆ పెట్టిన వాళ్ళు ఆ వచ్చిన ఫోటోలే పెట్టినట్టు నీ లెక్క ప్రకారం. మరి ఏది 60,000 ఫోటోలు ఇవి నువ్వు నీ లెక్క ప్రకారం 60,000 అంటున్నావు కదా. ఏదో ఒక కార్యక్రమం తీసుకున్నావు చెప్పుకోవాలంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద విమర్శించడానికంటూ నీకేం దొరకలేదు. లేనిది ఉన్నట్టుగా సృష్టించుకుని గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటా ఏదో ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం. అరే నీ రాజ్యంలోనే కదా బాబు, నువ్వే దొంగతనం చేసావు, నువ్వే దొంగతనం ప్రూవ్ అయింది. మేమెవరని చెప్పలా, నువ్వే చెప్పుకున్నావు. మరి ఇంకేంటి? మరి నువ్వు ఏ విషయంలో నీకు చాలాసార్లు బహిరంగ అడిగాం మిమ్మల్ని, మీరు ఇటు సమాధానాలు చెప్పండి అని అడిగాం. ఇప్పుడు ఈ స్టాట్యూ విషయంలో ఏదైనా టెక్నికల్ గా ముందుకెళ్ళదలుచుకున్నారా? ఖచ్చితంగా వెళ్తాం. దీని యొక్క ఈ ఖర్చుని ఎవరు పెట్టాలి, దీన్ని ఎవరు తగ్గించి రికవరీ చేయాలి, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఇక్కడ అనుమతి ఏం రాయాలి, ఎవరు ఇచ్చారని చెప్పేసి ఈ దాని మీద డీటెయిల్ గా మేము అధికారులు తెలియజేస్తాం. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఏ కాలేజీలో పెట్టారో ఆ లిస్టులన్నీ తీసుకుని ఈ డబ్బు ఎవరైతే అనుమతి ఇచ్చారో, ఇప్పుడు రంగుల డబ్బులు ఉన్నాయి 1800 కోట్లు బూడిదలో పోసారు తీసుకెళ్లి. మా ఇలా ఆ 1800 కోట్లు ఎవరు అనుమతి ఇచ్చారు? రాయలేదు కదా, అక్కడ రాయకోకుండా అనుమతి ఇచ్చామన్నారు, డెసిషన్ తీసుకున్నాం అన్నారు. దీని ఏం చేశారు? పిఎంసీలో పాస్ చేసుకున్నారు. ఎజెండా ఐటమ్ నెంబర్ 15.07C అని పిఎంసీలో ఎజెండాగా పెట్టుకుని అజెండాలో పాస్ చేసుకున్నారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి అధికారం ఉంది కాబట్టి పాస్ చేసుకున్నారు.
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి ఇట్లాంటివా ప్రజాధన దుర్వినియోగం వాళ్ళు అనుమతి చేసుకోవాల్సింది. ఖచ్చితంగా ఇవన్నీ తీస్తాం బయటికి. ఎవరు ఈ రకంగా రాజశేఖర రెడ్డి విగ్రహాలకు అనుమతులు ఇచ్చారు వీటన్నిటి మీద. అట్లాగే ఇంకా ఇప్పుడు మీకు వరి పరిశోధన క్షేత్రం వల్ల ఎంత నష్టపోతున్నామో కూడా మీకు చెప్పాను. విద్యులైనటువంటి బందరు ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అసలు ఎంత డీటెయిల్ గా ఉన్నటువంటి ఆ వ్యవసాయ క్షేత్రం లోపలికి వెళ్తే బ్రహ్మాండంగా రోడ్డు ఉండేది. లోపలికి రోడ్డు పక్కన పచ్చటి పొలాలతో ఉంటూ లోపల కొబ్బరి చెట్లు ఉంటూ. ఇప్పుడు మన అవసరానికి ఒక 10 ఎకరాలు ఒక చోట తీసుకుని ఒక సంస్థకి ఇచ్చాం అనుకోండి, ఈ 10 ఎకరాలు ఇంకో చోట కొనిపెట్టే అవసరం ఉంది గవర్నమెంట్ కి ఉంది కదండి. మరి వ్యవసాయ క్షేత్రం వాళ్ళకి ఇక్కడేమో తీసుకున్నది 29 ఎకరాలు తీసుకుని అక్కడ 16 ఎకరాలు. మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు ఏం ప్రశ్నిస్తారండి? ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగం తీసుకెళ్లి నువ్వు పడేసి ఒక రోడ్డు మీద పడేసావు. కనీసం కౌంటర్ ఫైల్ చేయాలి. అసలు దానికి ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంత ఖర్చు అయింది? లేదుగా. ఒక ఎస్టాబ్లిష్డ్ పరిశోధన కేంద్రం. ఇది మామూలుగా వ్యవసాయ భూమి కాదు. అందరూ ఏంటంటే అగ్రికల్చర్, అది మామూలు భూమి కాదు, అది రీసెర్చ్ స్టేషన్. ఒక రీసెర్చ్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? మీకు సుమారుగా 50 సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్నటువంటి వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని నువ్వు నీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దమ్మంట నాశనం చేస్తావు. ఏది దాని రిజల్ట్ ఎక్కడుంది? పోనీ అంతే స్పీడ్గా అక్కడ ఏమైనా ఎస్టాబ్లిష్ చేయగలిగాము? లేదే. ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్లో మనకు కూడా ఆల్ ఇండియాలో 6 ఉంటే మచిలీపట్నం ఆంధ్రలో మచిలీపట్నం ఒక్కటే ఉంది. ఇంత విశిష్టమైనటువంటి వారి పరిశోధన కేంద్రాన్ని నీ స్వార్థం కోసం నాశనం చేసేవే. ఖచ్చితంగా భవిష్యత్తులో అందరూ ప్రజలు ఇలాంటి అవకతవకలు పాటిపోయి మళ్ళీ నేను శిక్షిస్తూనే ఉంటారు, నిన్నేం మర్చిపోరు. ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా మీ దగ్గర ఎందుకని మీరు అసలు పబ్లిక్ ఎందుకు తెలియజేయట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? తెలియజేయట్లేదు అనేది వాళ్ళు చేయకపోయినా సరే బట్టన్ నొక్కి మరి అడ్వర్టైజ్ చేసుకున్నారు, మీరు చేసి కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకని చెప్పుకోలేకపోతున్నానంటే మా స్థాయిలో ఎవరిని అడిగినట్టు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర పోగు చేసుకుంటూ ఉంటాను. నేను అడిగిన వాళ్ళకల్లా చెప్తానే ఉంటాను. ఇప్పుడు కూడా ఏంటంటే జనరల్ గా పాపులారిటీ ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎక్కువ పాపులారిటీ వస్తూ ఉంటుంది జనరల్ గా రాజకీయ నాయకులు. సో ఆ విమర్శించిన విమర్శలు చూపిస్తున్నారు తప్ప అభివృద్ధిని ఎవరు కూడా పెద్దగా ఛానల్స్ ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఛానల్స్ కంటే కూడా ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. సో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏంటంటే విమర్శని స్ప్రెడ్ చేసేంత స్పీడ్గా మంచి గురించి చెప్తే స్ప్రెడ్ చేసి, ఎందుకంటే జనరల్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ కూడా విమర్శలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. దృక్పథంతో రేటింగ్లు వస్తాయి విమర్శిస్తాను. ఇప్పుడు చూడండి ఈ వరి పరిశోధన కేంద్రాన్ని ఎంత దారుణంగా నాశనం చేశాడు ఈయన. దీని చరిత్ర 50 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి ఈ వరి వంగడ పరిశోధన కేంద్ర క్షేత్రాన్ని చూడండి మరి ఎంత దారుణంగా చేసాం. అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? అసలు అవ్వచ్చు మీకు. దీన్ని మళ్ళీ 50 సంవత్సరాలు కానీ ఇది ఈ స్టేజ్కి రాలా. ఏది ఇక్కడ వరి ఊడ్చిన వరిలోంచి విత్తనాలు తయారు చేసి విత్తనాలు మిగిలిన చోట్లకి పంపించడం, ఇవన్నీ కూడా ఎంత టైం పడుతుందని అంటున్నా. క్షేత్రాన్ని తయారు చేసుకోవాలంటే ఎలాగంది? అది వ్యవసాయ క్షేత్రం కాదు కదా, పూర్తిగా పూర్తి చౌడు భూమి. దాని ఆ చౌడు భూమిలో నుంచి ఆ చౌడుని తీసేయాలంటే ఎన్నిసార్లు నీళ్లు పెట్టి చౌడుని బయటకు తీయాలి. అది అయ్యే పనేనది. దానికి డ్రైన్ ఫెసిలిటీ కానీ వాటర్ సప్లై కానీ ఏమీ లేవే. నిర్దాక్ష అసలు ఎంత దారుణం అంటే ఇప్పుడు ఈ హిస్టరీ అంతా కూడా మనం తెలుసుకుని చదువుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థని తీసుకొచ్చి ఇట్లాంటి పనికిమాలిన నాయకత్వం చెప్పుకోడు ఆయన. ఏం చేసిన నడవనటువంటి గ్రౌండ్ నట్ భూమిని తీసుకుని నువ్వు చేసుకుంటే అయిపోయి ఇదే ఈక్వేషన్ అక్కడ చేసుకుంటే బ్రహ్మాండంగా సాగేదే. అందరికి ప్రజలకి అందుబాటులో ఉండేది. అసలు ఊరు ఎంట్రన్స్ లో మంచి బిల్డింగ్స్ తో ఊరు ఆకృతి ఉండేది, మంచిగా ఉండి అన్నీ ఉండి. అయినా నీకు కావాల్సింది ఏమి అక్కర్లా. ఎంతసేపు కూడా మనం మన యొక్క కుటుంబాలు తీసుకు ఇది ఉంటే చాలు తప్ప మిగిలిన ఎలా పోయినా కూడా ఆయనకి అవసరం లేదు. అయితే మాత్రం బ్రహ్మాండంగా మీడియా ముందు కానీ మైక్ ముందుకు వచ్చి అసలు నీతి వాక్యాలు చెప్తూ ఉంటాడు. అసలు చాలా అరటిపండు ఒలిచినట్టుగా అవతలాడు గురించి ఈ నీతి వాక్యాలు ఉంటాయి. ఇంత నీతివంతుడు ఇంత పెద్ద మనిషి అసలు రాజకీయాలు ఇంకా ఉన్నారా అనుకున్నట్టుగా మిగిలిన ఊళ్ళో అనుకుంటారు. ఊళ్ళో ఎవడు అనుకోడు కానీ పరాయి ఊళ్ళో అనుకుంటూ ఉంటారు. ఈయన మాట ఫస్ట్ అప్పుడు విన్నప్పుడు రాను వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఈయన సంగతి ఏంటంటే. ఇప్పుడు డైరెక్ట్ గా ఈయన అన్నాడు ఒక సందర్భంలో ఉద్యోగస్తులు లంచం తీసుకున్నా పర్లేదని. అది వాళ్ళ నేచర్, అట్లాంటి నేచర్. అది మనం ఏం చెప్తాం, గిఫ్ట్ కింద తీసుకోమన్నాడు దాన్ని. అదే లంచం అంటే దాని అర్థం గిఫ్ట్ తీసుకుని అంటే మరి ఇప్పుడు అది కూడా లంచమేగా. దానికి ఉన్నటువంటి సోఫిస్టికేటెడ్ నేమ్ గిఫ్ట్. డైరెక్ట్ లంచం అనుకుంటా గిఫ్ట్లు ఇస్తే తీసుకోండి అన్నాం. మరి దాన్ని నువ్వు అవినీతిని ప్రోత్సహించినట్టేగా. నీ మాట ఇప్పుడు నేను 5-6 విషయాల్లో నీకు సవాల్ చేసాము, మీరు ఏ రోజు వచ్చి సమాధానం చెప్పింది లేదు. గొడవల విషయంలో కానీ
దొంగ పట్టాల విషయంలో కానీ, తర్వాత అక్కడ రంగనాయక స్వామి భూమి విషయాల్లో కానీ, మరి నీ అంచులతో చిలకలపూడి సెంటర్లో భూములు ఏ రకంగా కొట్టేశావు, నీ యొక్క వెనక భూమి కొనుక్కుని రోడ్డు మీద రావటం కోసం 17 అడుగులు నిర్దాక్ష్యంగా కొట్టించావు. బందర్లో ఎక్కడైనా 130 అడుగులు రోడ్డు ఉందని చెప్పేసి అడిగాను. తమరు కూడా ఒకసారి మీడియా మిత్రులు అందరూ వెళ్ళి చూస్తే అసలు హోసన్నా మందిరం పక్కన అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ డెన్సిటీ ఎంత ఉంది, ఆ డెన్సిటీకి అంత రోడ్డు అవసరం. ఎంతో ఇరుగ్గా ఉన్నటువంటి రానాటిపేట రోడ్డే లేదు కదా, ఎంతో ట్రాఫిక్ ఉన్నటువంటి మన కెనడీ రోడ్డు ఉంది, ఎంత ఇరుగ్గా ఉంటుంది. మరి నువ్వు విస్తరణ చేస్తే ఆకాశం ముక్క చేయాలా? నువ్వు 506 గజాలు 500 గజాలు కొనుక్కుని ఆ 500 గజాలు నీ బెనామీతో కొనిపించుకుని, నీ కార్పొరేటర్తో కొనిపించుకుని, ఆ 500 గజాలు రోడ్డు మీద రావడం కోసం నిర్దాక్ష్యంగా 17 ఇళ్ళు పగలగొట్టేసావే. మరి దాని మీద ఇంతవరకు ఏం వివరణ రాలా. ఇట్లా నీవు ఒక్కదానికి కూడా వచ్చి విమర్శ చెప్పవు, కానీ మర్చిపోయిన తర్వాత జనం మనం విమర్శించిన 20 రోజుల తర్వాత గాయమైపోతావు, ఎక్కడ కనిపించవు. తర్వాత ఇదంతా మర్చిపోయారు, మళ్ళీ వస్తావు, మళ్ళీ ఏదో కొత్త ఇష్యూ వేసుకొస్తావు. రంగనాయక స్వామి గుడి విషయంలో తేటతలం చేసాం. ఇవాళ ఉన్నటువంటి డివిజనల్ ఇంజనీరు ఆ రంగనాయక స్వామి గుడి భూముల్లో ఎంక్వైరీ చేశారు. చేసి అక్కడ హై టెన్షన్ వైర్లని మార్చడానికి ఎటువంటి డబ్బు చెల్లించకుండానే మార్చని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. నేనేమి చచ్చు ఆరోపణలు చేయలే, ఆరోపణలకి అన్నీ కూడా ఉన్నాయి. మరి వాళ్ళు వచ్చి హై టెన్షన్ వైర్లకి వాళ్ళు చెప్పండి, సవాల్ చేస్తున్నా. నేను కనుక తప్పుడు ఆరోపణ చేస్తే చెప్పాను, అప్పుడు కూడా చెప్పాను. ఏ రోజైనా తప్పుడు నేను సగం మేసం తీసుకుని సగం ఉంటుంది మీ ఇంటి ముందు కూర్చుని నేను క్షమాపణ చెప్తానయ్యా. నేను కన్నా రంగనాయక స్వామి భూముల్లో మీరు హై టెన్షన్ వైర్లని నీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని, నీ యొక్క అధికార దుర్వినియోగం చేసుకుని హెచ్డి వైర్లను మార్చావు. అది రిపోర్ట్ తేటతలమైంది. ఆ ప్రభుత్వంలో జరిగింది, అది 2020లో జరిగిందండి. తను మంత్రిగా ఉన్నప్పుడే ఆయన దుర్వినియోగం చేసుకుని ఏం చెప్పాడు, దాన్ని మన 3 స్తంభాల దగ్గర నుంచి పెడన్ రోడ్డు వరకు వైడనింగ్ జరుగుతుందనే వంకతో ఈ హెచ్డి లైన్స్ కి, అక్కడ హెచ్డి లైన్స్ పవర్ ఆపాలంటే పామర్లోనే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. సో అది దానికి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది, ఎట్లా ఎన్ని గంటలు ఆపేమేంటి ఇదంతా కూడా వివరాలు ఉంటాయి. అక్కడ ఏం చెప్పారు, ఈ వైర్లు మార్చడాకని చెప్పావు. నువ్వేం చేసావు, ఈ డయాగ్నల్ గా ఉన్నటువంటి పోల్స్ అన్నింటినీ పక్క రోడ్లు వేసుకుంటూ వచ్చేసావు. మరి నీ సైట్ లో నుంచి షిఫ్ట్ చేశారు కదా, మరి దాన్ని డబ్బు కట్టాలి కదా. అసలు హెచ్డి లైన్స్ మార్చడం అనేది నాకు తెలిసినంత వరకు చూడాలి. ఒకవేళ జరిగినా కూడా బోల్డ్ అంత డబ్బు కట్టాల్సిన పరిస్థితుంది. వాళ్ళు ఎందుకంటారు కదా, అసలు వాళ్ళు ఏంటండి. ఎప్పుడు మన పొలాల్లో చూస్తాం హెచ్డి వైర్లు, ఏ రైతు ఆపడు కదా, మార్చరు. మరి నువ్వు పాడే నాటికి ఇవన్నీ ఉన్నాయే, అందువల్లే కదా భూమి విలువ తగ్గించి కొనుక్కున్నారు. హెచ్డి లైన్స్ మిగిలిన వాళ్ళకి మారవనే కదా మీరు చెప్పింది. మరి అంత డైరెక్ట్ గా దొరికినా కూడా ఇంకా నువ్వు దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం నువ్వు దోసుకున్నావు, దొంగల రాజ్యానికి ముఠా నాయకుడు నువ్వు, ఇంకా నువ్వు అంటావేంటి మమ్మల్ని? నువ్వే ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ రోజు చూపించావు డాక్యుమెంట్ నెంబర్లో సహా. కొనుక్కుంటే తప్పేంటి అన్నావు, కొనుక్కుంటే తప్పని ఎవడో మాట్లాడు. నీ ఎదుగుదల ఎట్లా వచ్చింది? 2004లో నువ్వు 99 ఇంక నేను చూడలేదు, కానీ 2004లో నీ దగ్గర క్యాష్ ఆన్ హ్యాండ్ అంతా ఇవన్నీ నువ్వు ఎలక్షన్ అఫిడవిట్ ద్వారా ఆ రోజు క్వశ్చన్ చేశాను. నీ యొక్క ఈ సంపాదన కూడా బందర్లో ఉన్నటువంటి యువతకి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఇంత స్పీడ్ గ్రోత్ ఎవరికి రాదే. ఆ టెక్నిక్స్, ఆ యొక్క స్కిల్స్ చెప్తే యువత కూడా ఫాలో అయ్యి చక్కగా వీళ్ళు కూడా అభివృద్ధి చెందారు. బందర్ యువత కూడా అభివృద్ధి చెందిందిగా, అరే బాబు నేను ఈ రకమైన వ్యాపారం చేశాను, ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల ఇంత స్పీడ్ గా గ్రోత్ రేట్ వచ్చింది నాకు. మరి క్యాష్ ఆన్ హ్యాండ్ 99 నా దగ్గర ఉన్నటువంటి 20,000, బ్యాంకులో 4,800 లేకపోతే 7,800తోనే నేను సంపాదించుకొచ్చానని చెప్పేసి ఆ టెక్నిక్స్ పెట్టండి. హిందూ కాలేజీలోను లేకపోతే ఇంకో చోట మీటింగ్ పెట్టి యువతకి మీరు ఒక నిర్దేశకులుగా ఉండి చెప్పండి, ఈ వ్యాపారం చేస్తే ఎంత వచ్చింది, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ పెడతాను నాకు ఎంత వచ్చింది, ఈ కంపెనీ వల్ల ఎంత సంపాదించాను, ఇన్ని వర్కులు చేశాను, దీంట్లో ఎంత లాభం వచ్చింది, తేడతల్లం చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పి అన్నిటి అంశాల మీద మీరు డిబేట్ చేస్తే వస్తాం అంటే మీరు వస్తారా? ఖచ్చితంగా వస్తాం సార్. నేను చాలాసార్లు బహిరంగంగా, మీరు గత నా వీడియోలు ప్రెస్ కానీ ఇప్పుడు చూసినా ప్రతిసారి నేను బహిరంగానే అడిగా, నేనే పారిపోలా. నేను అడిగిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం రాదు, ఎందుకంటే అవి నిజాలు కాబట్టి. మీకు తెలుసు ఇప్పుడు ఇందులో నేను చెప్పిన మీకు కొత్త విషయం ఏమైనా ఉన్నారంటే, ఇప్పుడు నాకు తెలిసి హెచ్డి లైన్స్ లో మార్చిందంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీకు తెలియదు తప్ప మిగిలిన అన్ని కూడా గతం నుంచి నడుస్తూ ఉన్నాయి. హెచ్డి లైన్స్ కి డబ్బులు కట్టలేని చెప్పేసి డివిజనల్ ఇంజనీరే ఇచ్చాడు, సాక్షాత్తు ఆయనే ఇచ్చాడు. మరి ఏంటి ఇంక నువ్వు ఎక్కడ తప్పించుకెళ్తావు, ఏమి చేస్తావు, దాని సమాధానం చెప్పొచ్చు. అదొక్కటి చెప్పండి చాలు. దొంగ పట్టాల గురించి 2024 నుంచి నేను పోరాటం చేస్తానే ఉన్నామే.
జనవరి 8న ఇప్పుడు ఇచ్చా, 2024 జనవరిలో, డిసెంబర్లో ఇచ్చా ఫస్ట్ రిప్రజెంటేషన్. అక్కడి నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. మార్చి 11 అర్ధరాత్రి కూడా ఇప్పుడు మంత్రి గారు అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అర్ధరాత్రి ధర్నా చేశారు. మీడియా మిత్రులందరూ చూసారే. ఎంత విచిత్రం అంటే రాత్రిపూట మేము 12:30, 11, 12:20 ప్రాంతాల దాకా మేము ధర్నా కూర్చుంటే అప్పటి జాయింట్ కలెక్టర్ గారు అప్పుడు వచ్చారు. కానీ 10:30 నుంచే ఎన్టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ ఆఫీస్ ని విజిట్ చేశారు. ఎటువంటి దొంగ పట్టాలు లేవని చెప్పి తెలిపారు. 11 గంటలకి అప్పటి డిపిఆర్ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళారు, అక్కడ ఎటువంటి అనుమానాస్పద పట్టాలు దొరకలేదని చెప్పి. అప్పటికి వెళ్ళిపోయినట్టుండే కదా, అప్పటికి పారిపోయిన పోయిన మిగిలినవి ఉన్నాయిగా. తర్వాత ఇంకోటి అక్కడ పెద్ద ఇదేంటంటే అసలు ఏ పట్టా అయినా సరే ఎంఆర్ ఆఫీస్లో ఉంటాగలేదు. మీరు ఇది మన ఈ జీవో ప్రకారం ఎప్పుడో 2021లోనే ఇవన్నీ పనిచేశారు. ఇంకా ఇవాళ ఎంఆర్ ఆఫీస్ ఉంటే సచివాలయాలు ఉండాలి. డిస్పోజ్ కానటువంటి అధికారికంగా అయితే పనిచేశారు, అనధికారికంగా ఇక్కడ ఉన్నాయి. డిస్పోజ్ కానటువంటి పట్టాలు ఏదైనా ఉంటే అది సచివాలయంలో ఉండాలా. నీ ఎంఆర్ ఆఫీస్లో రాత్రి కూడా ఎందుకు రాస్తున్నావు? ఇవన్నీ మూట కట్టుకు వెళ్ళిపోయారు. తెల్లారి మంచి అన్నారు. ఆ మూటలో ఉన్న పేర్లు లేవు. మీరు 300 పట్టాలు 196 పట్టాలు తీసుకెళ్లారు. ఇదిగో పలానా సుబ్బారావు, శ్రీనివాసరావు, పుల్లారావు, ఎల్లయ్య అని చెప్పేసి పేర్లు రాసి ఆధార్ నెంబర్లు వేస్తే నిజమే కావచ్చు అనుకుంటాం. ఉన్న ఒక అంకె ఇన్ని పట్టుకెళ్ళాము, ఇవన్నీ రైట్ పట్టాలను. అసలు రైట్ పట్టాలు అక్కడ ఎందుకు ఉన్నాయి? రైట్ పట్టాలు రాంగ్ టైంలో ఎందుకు ఉన్నాయి? అది ఉండే టైం కదే. నోటిఫికేషన్ మార్చి 18 ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు మార్చి 13 రాత్రి నువ్వు పట్టాలు తయారు చేస్తున్నావు. మంచి పట్టాలైనా పెచ్చ పట్టాలైనా సరే ఎంఆర్ ఆఫీస్ లో ఉండే టైం కదా అది. రాత్రిపూట 9:30కే ఆ రోజు విజువల్స్ అన్ని చూశారు. ఏదో ఓట్లు వాగ్దానం చేసుకున్న తర్వాత మాత్రం పట్టాలు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు అన్నారు. తర్వాత ఆయన కార్లో వేసుకెళ్ళటం, ఎక్కడికెక్కడ ప్రత్యక్షంగా ఇవన్నీ రుజువు అవుతాయి. అంటే ఇంకెక్కువ మాట్లాడకూడదు, న్యాయస్థానంలో పిల్లేసి ఉన్నాం కాబట్టి. ఈయన వాటి మీద చర్చకి రాడు, ఏటి మీద చర్చకి రాడు, ఊరికినే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్లో ఎదుటి విలేకరులు అంతా కూడా ఎవరు ఉంటారు? వాళ్ళు బ్లూ మీడియా విలేకరులు పెట్టుకుంటాడు. వాళ్ళే అడుగుతాడు, నువ్వు ఈ క్వశ్చన్ అడుగు, నువ్వు ఈ క్వశ్చన్ అడుగు, నువ్వు ఈ క్వశ్చన్ అడుగు అంటూ ఆయన చెప్తా ఉంటాడు. లేదు నీ ప్రెస్ మీట్లో నన్ను కూడా పిలు, నేను కూడా వస్తా. లేదు మీడియా మిత్రులు అందరి సమక్షంలో మీరు పంపించండి ఎవరన్నా, మీరు నా స్థాయితో నీకు మాట్లాడతాక ఇబ్బంది అనుకుంటే నా గురించి నువ్వు నా గురించి విమర్శించిన తర్వాత నేను నీ గురించి విమర్శించాల్సి వచ్చింది. పంపించు, నీ అధికృత ఏజెంట్లు ఎవరో పంపించు. మీడియా మిత్రుల సందర్భంగా నేను ఒక 5-6 ఆరోపణలు మీ మీద సంధించాను. ఈ 5-6 ఆరోపణలకి మీరు వివరం చెప్పండి వచ్చి. ఈ తప్పుడు ఆరోపణలు చేశాడు దిలీప్, ఇవన్నీ కూడా ఇతను చేసి కరెక్ట్ కాదు. దొంగోట్లలో పట్టుకున్నాం, తీసుకొచ్చాం, హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాం, బ్రహ్మాండంగా అక్కడ పని జరిగింది. సాక్షాత్తు అప్పటి రిటర్నింగ్ ఆఫీసరు ఆర్డీఓ గారు అయినటువంటి జె కిషోర్ గారు మచిలీపట్నంలో సుమారుగా 5,376 ఓట్లు తేడా జరిగిందని ఇచ్చాడు. స్వయంగా ఆయన ఇచ్చాడే. ఎలక్షన్ కమిషన్ చరిత్రలో ఎక్కడ ఒప్పుకోండి అనేది నాకు తెలిసి తప్పు జరిగిందని మొట్టమొదటిసారిగా ఇచ్చారు. దాన్నే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేశారు. ఇదిగోండి మచిలీపట్నంలో ఇన్ని ఓట్లతో తప్పు జరిగిందని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చాడని చెప్పారు. మరి ఇది చాలా నీ సాక్షి. వీళ్ళంతా ఎవరికింద పనిచేశారు? నీకిందగా. ఇన్ని చేస్తూ నువ్వు ఏమీ తెలియని వాళ్ళలాగా ఊరికినే వాళ్ళు ఏదో మాట్లాడేస్తూ ఉంటే అది ప్రజలను నమ్మేశారు, గుడ్డిగా ఉండరు. నువ్వు ఖచ్చితంగా ప్రజానాయకుడు అనుకుంటున్నావు కదా. ప్రజాక్షేత్రంలో వచ్చి నేను అడిగినట్టు సమాధానం చెప్పు, నివృత్తి చేయి. పద్దాకి దిలీప్ గారు సొదేంటని చెప్పేసి నువ్వు నివృత్తి చేయి. అరే కాదురా బాబు, నేను రంగనాయక స్వామి భూమిలో నేనేం అవినీతి పాల్పడలేదు, వీటిలో నాకు అవినీతి పడలేదు, లేకపోతే నాకు వ్యాపారాలు ఉన్నాయి, ఈ వ్యాపారంలో నేను సంపాదించుకున్నాను, ఇట్లా చెప్తే మేము కూడా పలానా డేట్ చెప్పండి, మేము కూడా మాకున్న అనుమానాలను నివృత్తి చేసుకుని పద్దాకి ఈ విషయాలు రివీల్ చేసుకోకూడదు. ఇంకా ఒక్కసారి నువ్వు నివృత్తి చెయ్యి. నీ కాటా గురించి ఏంటి అసలు? ఇన్వర్డ్ కాటాలో రావటం ఏంటి? బయటకు వెళ్ళేటప్పుడు కాటా లోపలికి వచ్చేవాడు బాగా పనిచేసి బయటకు వెళ్ళేటప్పుడు తేడా జరగటం ఏంటి? ఈ టెక్నికల్ విషయాలు మాకు తెలియట్లేదు అసలు. ఇది ఎట్లా జరిగిద్ది? నువ్వు కూడా చెప్పేసావు అనుకో, ఓహో ఏ కాటాకైనా సరే లోపలికి వచ్చేవాడు బాగా పనిచేస్తే బయటకు వెళ్ళేటప్పుడు చెడిపోతారు బాబు, ఇది రుజువు ఇక్కడ ఉంది అని చెప్పేసి మేము కూడా దాన్ని ఒక క్లాస్గా అందరికి తీసుకెళ్ళి చూపించుకుని ఎగ్జిబిట్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఇప్పటికైనా సరే నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ఎవరు బాధపడలేదు. తప్పు జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండేది ఎండగడతాకి. కాబట్టి ఎవరైనా సరే తప్పు జరిగితే ఎండగట్టండి. దాంట్లో మేమేమి దాన్ని ఆ విమర్శను చూసి భయపడేవాళ్ళేం కాదు. విమర్శను తీసుకుంటాం.
విమర్శన తీసుకుని చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటూ ప్రజలకి ఎట్లా మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలంటే కొల్లు రవీంద్ర తప్పని తప్ప ఆయనేమి లేదా నీకులాగా మూర్ఖంగా ప్రవర్తించే మనిషి ఏం కాదు. మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి ఎప్పుడైతే మంత్రి గారి దగ్గర తీసుకెళ్తున్నాం ఇమీడియట్గా ఆయన అధికారులు పిలుస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నారు, ఎలా చేయాలని చెప్పేసి చేసుకుంటూ వెళ్తున్నాం తప్ప నీకులాగా ఈ రకమైనటువంటి ఒండెత్తుకోకళ్ళు కరెంటు స్తంభం అని చెప్పి కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, వెళ్ళి ఎస్టిమేట్ డబ్బులు కడతాడు, వెంటనే ఏఈ గారు ఏమండి పిట్టుబాబుకి వెళ్ళి చెప్పండి ఇదేంటండి నేను డబ్బులు కట్టాను, లేదండి అక్కడ చెప్తాను. మరి మాకు మేమేమి అట్లాంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఇవి కానీ ఏం లేవే. ఎవడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి వారం వారం మంత్రి గారు ఇక్కడ మాకు రవీంద్ర గారు ప్రజలకి డైరెక్ట్గా ప్రజా దర్బార్ పెడుతున్నారు. ఆ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి సమస్యల్ని ఆయన వెంటనే ఆయన స్వయంగా ఎండార్స్ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఆ డిపార్ట్మెంట్కి ఎండార్స్ చేస్తున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నాయైతే కొంచెం లేట్ అవుతుంది తప్ప మామూలుగా సమస్యలన్నీ కూడా 3 నుంచి 5 రోజులు ఆయన అన్ని పరిష్కారం చేస్తున్నారు. వాటి యొక్క ఏం జరుగుతుంది అని చెప్పి ప్రతి సమస్యను కూడా ఆన్లైన్ చేపించి దానికి సపరేట్గా సిస్టమ్ పెట్టారు, మనుషులు ఉన్నారు, ఆన్లైన్ చేయటం, ఆ సమస్యను మానిటరింగ్ చేసి ఎందుకు అవ్వలేదు ఏంటి అని చెప్పి ఇట్లా అనునిత్యం ఆయన ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం తిరుగుతూ సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి ఆ వచ్చిన సమస్య ఎట్లా సాల్వ్ చేయలేదు ఆయన చేస్తున్నాడే. నువ్వు ఎప్పుడు చేయలేకపోయావు మరి ఇట్లా ఎంతసేపు కూడా నువ్వేం చేసావు అనేది గుండె మీద చేసి చెప్పు. నేను ఇట్లాంటి పథకాన్ని పెట్టాను లేదా ఇట్లాంటి చేశానని చెప్పు. ఏం లేదు, ఎంతసేపు కూడా ఎక్కువగా ఆయన గురించి ఎంతసేపు చెప్పినా కూడా ఇదే. కాబట్టి నేనైతే ప్రధానంగా ఒకటేనండి మీ ద్వారా చెప్పేది, నేను చేసిన ఆరోపణలు మెడికల్ కాలేజ్ మీద ఆరోపణలు కానీ ఇంకా మిగిలిన ఆరోపణలు కానీ వాళ్ళ తరపున ఎవరైనా సరే కనుక వస్తే నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా విలువైన సమాచారం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే.